అన్న నమస్తేనే. నమస్తే అన్న. మీ దేవురన్నా? మాణిక్యారం గుర్తున్నాను. మీ పేరన్నా? ముఖ్య సత్యం అన్న. ముఖ్య సత్యం అన్న. మీరు పెట్టిన విత్తనం పేరన్నా? హనుమాన్ 702 అన్న. మీ ఇది ఎక్కడి నుంచి తెచ్చారన్న సీడు? టేగులపల్లి ఆదిత్య, లక్ష్మీ ఆదిత్య. ఓకే అన్న. ఓకే అన్న, ఎట్లుందన్న మీకు సీడ్ ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందన్న. కాయ సైజు, సైడ్ బ్రాంచెస్, ఓకే, కాపు కూడా చిక్కటి కాపు. ఓకే ఓకే. గుబ్బ గిట్ట ఏం లేదు అన్న. మొత్తం మీరు ఎన్ని ఎకరాలు పెట్టారన్న ఇది హనుమాన్ 702? 2 ఎకరాలు పెట్టినా. ఓకే ఓకే అన్న. అన్న మిగతా వెరైటీల కంటే ఈ వెరైటీ ఏంది గొప్పతనం? సైజు, కాయ సైజు బాగుంది. ఓకే. కాయ చిక్కటి కాపు. ఓకే. సైడ్ బ్రాంచ్ బాగుంది. ఓకే. నల్లిని తట్టుకున్నది. నల్లిని తట్టుకుంది. బొబ్బర ముడత లాంటిది ఒక్క చెట్టు కూడా లేదు. చూద్దామన్నా. చూసుకోరాండి, మనం చెప్పేది కాదు. సంతోషం అన్న. మీ రైతులు అంటే మీ ఆలోచన మాకు కావాలి, అందుకే వచ్చామన్నా. నేను వరంగల్ నుంచి వచ్చాను. నా పేరు రవీందర్ అన్న. మీరు టెగులపల్లి లక్ష్మీ ఆదిత్యల సీడ్ తెచ్చిరని మాకు తెలిసింది, అందుకే వచ్చామన్నా. ముఖ్యంగా ఈ వెరైటీ అంటే ఒక చెట్టు ఒక ఎకరానికి ఎంత రావచ్చు, ఎన్ని కింటాలు దిగుబడి రావచ్చు? 30 వస్తుంది అనుకుంటా. 30 వస్తుంది అన్న. చాలామంది రైతులు ఏమంటున్నారన్న సీడు ఎక్కడి నుంచి తెచ్చారంటే టెగులపల్లి నుంచి తెచ్చానని చెప్తున్నాను. ఓకేనా. ఈ సంవత్సరం ఎప్పుడైనా ఇతని దగ్గర ఉంటుంది, ఎక్కడ దొరకదన్న. హనుమాన్ 702 అనే వెరైటీ ఓన్లీ లక్ష్మీ ఆదిత్యలో దొరుకుతుందన్న. మా యొక్క విన్నపం ఏంటంటే మీకు తోచిన రైతులకు మాత్రం తన దగ్గర దొరుకుతుందని చెప్పండి. మీరు నెక్స్ట్ ఇయర్ ఇందులోనే ఇంకో కొత్త వెరైటీ ఇస్తున్నాం, హనుమాన్ 702నే వాడాలన్న. ఒక 10 మందికి చెప్పండి, ఓకేనా. చూడండి, మనం చూస్తున్న వెరైటీ పేరు. చూడండి ఇప్పుడు. ఓకే. సైజ్ కానీ క్వాలిటీ కానీ దగ్గర లాస్ట్